ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనమల్ని 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి ఎంతో మందికి లేని భాగ్యము దేవుడు మనకు 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈరోజు మొదట ఆదివారము 5వ తారీఖు దేవుడు మనమల్ని ప్రవేశపెట్టాడు. అంటే ఎంతో మంది మహామహనీయులందరూ కూడా ఈ 2024లో గతించిపోయారు, మన మధ్య లేరు. చాలా సెలబ్రిటీలు కావచ్చు, మంచి డబ్బున్న వాళ్ళు కావచ్చు. కానీ దేవుడు ఆయన మనమల్ని ఎందుకు ఉంచాడని అంటే మన జీవితంలో ఆయన ఒక నూతనమైన దయా కిరీటమును దయచేసి మరొక సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అందునికి దేవునికి వందనములు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాళ్ళు ఎవరంట? నూతన సృష్టి. అదే విధముగా పాతవి గతించి ఏమవుతున్నాయంట? ఇదిగో కొత్తవాయెను అని అంటూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము. 5వ తారీఖు ఐదో రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని అంటే, క్రీస్తు యేసు నందు నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతాడంటే ఒక నూతన యెరూషలేముగా, నూతనమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు ఉంటే, ఒకవేళ ఆయన యందు నువ్వు ఉంటే ఖచ్చితంగా నూతన సృష్టి, నూతనముగా ఉంటావు. ఇదో పాతవి గతించును, ఇవి కొత్తవి ఏమవుతాయంట? నూతనం ఆయన అంటూ ఉన్నాడు. పాతవేనంటే ఈ 2024 సంవత్సరం వరకు మన జీవితంలో కొన్ని వదలలేనటివి ఏమైనా ఉన్నాయేమో. ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలని అంటే, ఇంకా దేవుని వాక్యం ద్వారా, దేవుని రక్తం ద్వారా మనం ఏం చేయాలంటే కడుక్కొని నూతన పరుచుకోవాలి. పాతవి అని అంటే చూడండి, ఒకవేళ 2024 సంవత్సరంలో మన జీవితంలో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నామేమో, వాక్యం చదవలేకపోయినామేమో, టయానికి చర్చికి వెళ్ళలేకపోయామేమో, అదే విధముగా కొన్నిటికి మనం బానిసైపోయినామేమో, తాగుడుకు, లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలకు, ఇంకా కొంతమంది టీవీలకు, కొంతమంది సినిమాలకు, ఇలాగ మన జీవితంలో వదలలేనటివి ఏవైనా ఉంటే అవన్నిటినీ పాతవి ఏం చేయాలంట? వదిలివేసి కొత్తవి నూతనమైన అంటూ ఉన్నాడు. కొత్త జీవితమును నువ్వు ఎలా స్టార్ట్ చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఎలాగుంటదంటే అదొక సృష్టి, కొత్త సృష్టిగా ఉంటది. నీ పాత జీవితం అంతా అది ఎందుకు ఎవరికి చెప్పుకోలేని జీవితము. కానీ యేసుక్రీస్తు నువ్వు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడిగా నువ్వు తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు కట్టబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు అంటకట్టబడి ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతుందంట? ఒక నూతన సృష్టిగా ఉంటదంట. హల్లెలూయా. నూతన సృష్టికి అంటే పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా ఏంటో తెలుసా? పాత జీవితము అదొక చీకటి జీవితము, లోకంతో గడిపే జీవితము, పాపములో ఉన్న జీవితము, దేవునికి దూరంగా ఉన్న జీవితము. ఈ కొత్త సృష్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రతిష్ఠించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఆయన నివాసం చేసుకుంటే, ఆయన నీ హృదయంలో నివసించేలాగా నువ్వు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఒక నూతన సృష్టిగానంటే నిన్ను ఒక దేవాలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవాలయం ఎలాగుంటది? చాలా పరిశుద్ధముగాను, పవిత్రముగాను, ఆ దేవునికి ఇష్టమైనదిగా ఉంటది. ఎందుకంటే అది దేవుడు నివసించే స్థలము. అందుకని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఏం చేసుకోవాలనుకుంటూ ఉన్నాడంటే ఒక నూతనమైన దేవాలయముగా, ఒక నూతనమైన యెరూషలేముగా, ఒక నూతనమైన పరలోక రాజ్యముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. అందుకనే పాతవి ఏమైనా ఉంటే మన జీవితంలో ఏం చేయాలి? అవన్నిటినీ వదిలివేయాలి. ఈ కొత్త జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా?
నువ్వు చేయలేనటివి ఏవైతే దేవునికి అనుకూలంగా చేయలేకపోయినావో అవన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలంటే దేవుడితో నిబంధన చేసుకోవాలి. అయా, నేను నీకు ప్రార్థన చేయలేకపోయాను, ప్రార్థన చేసుకునే అట్టి మనసును నాకు కలుగు చేయి. అయా, వాక్యము చదవలేకపోయాను, వాక్యము చదివి అట్టి జ్ఞానము నాకు దయచేయి. అయా, నేను ఇతరులను క్షమించలేకపోయాను ఈ 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నాకు ఒక నూతనమైన దయా కిరీటమును దయచేయి. ఈ సంవత్సరంలో నాకు క్షమించే గుణమును దయచేయి. నేను అందరినీ ప్రేమించగలిగి, నేను అందరినీ ప్రేమించి వాళ్ళ ప్రేమను నేను కూడా పొందుకునేటి భాగ్యము నాకు దయచేయి అని చెప్పి దేవుణ్ణి నువ్వు ఈ నూతన సంవత్సరంలో అడగాలి. ఎందుకనంటే అంటూ ఉన్నాడు ఏమనంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నూతనముగా తయారు చేయబడతావు. ఒక నూతనం అంటే ఫ్రెష్గా. అప్పుడే చూడండి మనము ఎంత ఫ్రెష్గా ఉంటామనంటే, దేవునిలో నువ్వు కడగబడితే, దేవుని రక్తంతో నువ్వు కడగబడితే నీ పాత జీవితం అంతా ఏమవుతుందో తెలుసా? వదిలివేయబడుతుంది. నువ్వు నూతనముగా తయారు చేయబడతావు. అందుకే కొన్ని వచనాలు మనం చూస్తే, ఒకవేళ పాత జీవితంలో కానీ మనముంటే, యోహాను సువార్తలో ఒక మాట ఉంటది, 15వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటదంటే చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఏమవుతుందంట? ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు ఏం చేస్తాడని చెప్తూ ఉన్నాడు? తీసివేస్తాడంట. ఎందుకనంటే చూడండి, ఆయనలో నువ్వు ఫలిస్తే ఖచ్చితంగా ఏమవుతావు? నూతన సృష్టిగా తయారు చేయబడతావు. నూతనముగా తయారు చేయబడతావు. నీ జీవితంలో ఉన్న పాత జీవితము, పాత రోత బ్రతుకంతా కూడా ఏం చేయాలి? వదిలివేయాలి. నువ్వు 2024 సంవత్సరంలో నువ్వేమైతే దేవునికి అనుకూలంగా చేయలేకపోయినావో వాటన్నిటిని నువ్వు నిబంధన చేసుకోవాలి. అయా, నేను ఈ సంవత్సరంలో నూతనముగా నేను చేస్తా, నూతనముగా నేను నీకు ప్రార్థన చేయుటకు ఎలాగో నేర్పించు, నీ వాక్యమును చదువుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు ఎలాగో నాకు నేర్పించని చెప్పి దేవునితో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు దయచేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఇప్పుడు ఒక మాట మనము జ్ఞాపకం చేయాల్సింది, మన జీవితంలో మనము ఒకానొక దినమున లోకంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు, కానీ యేసు క్రీస్తు నందలి నూతన సృష్టిగా ఆయన మిమ్మల్ని అందరినీ నూతనముగా చూడాలనుకుంటూ ఉన్నాడు. ఒకసారి చూస్తే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో పేజీ నెంబర్ 138, 138 పేజీ నెంబర్, రోమిలికి రాసిన పత్రిక, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాం అని అంటున్నారు. మన జీవితంలో అక్షరానుసారమైనది కాకుండా ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగుండాలంటే ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉండాలి. నవీన స్థితి అంటే నూతనమైనది ఎలాగుంటది చూడండి, మనము కొత్త డ్రెస్ తీసుకుంటే అది చాలా చూసేదానికి అందంగా ఉంటది. ఒక బంగారు వెంటనే మనము కొత్తదిగా తీసుకున్నప్పుడు ఒకలాగుంటది, అది పాతదైపోతే ఒకలాగుంటది. కానీ మన జీవితంలో ముందు అక్షరానుసారమైన జీవితముగా ఉన్నాము, ప్రాచీన స్వభావం కలిగి ఉన్నాము. ఇప్పుడైతే నవీన స్వభావం కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన స్వభావమును కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన స్వభావం కలిగి ఉండాలి. చూడండి, స్వభావం కలిగి ఉంటే ఆత్మానుసారమైన స్వభావం ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా జీవింపజేస్తుంది, దేవుని సత్యములో నడిపిస్తుంది, దేవుని ప్రేమను పొందుకునేలాగా మనల్ని చేస్తుంది. ఎందుకనంటే అది ఆత్మ సంబంధమైనది ఎప్పుడు కూడా దేవునితో మనల్ని నడిపిస్తుంది, దేవునికి దగ్గరగా ఉంచుతుంది, దేవుడు మనలో నివసించేలాగా చేస్తుంది. ఆత్మానుసారమైనది. అదే శరీరసారమైనది, అక్షరానుసారమైనది ఎప్పుడు కూడా అది ప్రాచీన స్వభావం కలిగినది, పాత స్థితి. కానీ కొత్త స్థితిలో నీ జీవితంలో ప్రతి ఒక్కటి నూతనముగానే ఉండాలి, నూతనమైన ఆలోచనలు కలిగి ఉండాలి, నూతనమైన పద్ధతులు కలిగి ఉండాలి. నూతనముగా నువ్వు దేవునిలో నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితము దేవుడు ఏం చేస్తాడని అంటే నూతన సృష్టిగా తయారు చేస్తాడు. హల్లెలూయా. నూతన సృష్టిగా ఆయన
నిన్ను తయారు చేస్తాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దావీదు భక్తుడు అంటాడు, కీర్తనలు 51 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి, 51. ఇక్కడ చూడు, మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమని అంటూ ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు. దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఏమడగాలంటే, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నీ రక్తంతో నన్ను కడుగుము, నీ వాక్యంతో నన్ను కడుగుము, నీలో అంటుకట్టబడే అట్టి మనసును నాకు దయచేయమని చెప్పి నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి అడగాలి. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు కూడా ఏం అడగాల తెలుసా? అయానం నూతనముగా చెయ్యి, నీ వాక్యంతో కడిగిన నూతనముగా చెయ్యి, నేను నూతనముగా ప్రార్థన చేయుటకు ఎలాగో నేర్పించు, నేను నూతనముగా ఇతరులను ప్రేమించుటకు ఎలాగో నేర్పించు, నేను ఎలాగా ఇతరులను క్షమించుటకు ఈ సంవత్సరంలో అటు మనసును నాకు దయచేయి అని చెప్పి దేవుణ్ణి ఏం అడగలదు? నువ్వు అడగాలి. అయ్యా నాకు నూతనమైన హృదయము, శుద్ధ హృదయం కలిగి అనాలి. నీకు శుద్ధ హృదయం కావాలని అంటే, ఒకవేళ ఇప్పుడు వారికి దారి తప్పిపోయి ఉన్నావేమో, ఇప్పుడు వారికి దేవుని దూరంగా ఉన్నావేమో, ఇప్పుడు వారికి యేసు అంటే తెలియకుంటున్నావేమో, యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు, ఈరోజు నేను నీకు నూతనమైన హృదయమును దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. నువ్వు నూతనముగా నిన్ను ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను కడగతానని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఒకటే ఇవ్వాలి, నీ హృదయమును దేవునికి అర్పించు, నీ హృదయమును ఆయన పాదముల దగ్గర అర్పించు. నీ హృదయమును ఆయన పాదముల దగ్గర అర్పిస్తే ఖచ్చితంగా, ఆయన పాదముల దగ్గర నీ హృదయమును కుమ్మరిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను శుద్ధునిగా చేస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నిన్ను పవిత్రునిగా చేస్తాడు, నూతనమైన ఆలోచనలతో నింపుతాడు, నూతనమైన వరములతో, నూతనమైన ఆశీర్వాదములతో ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నిన్ను నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయమును దేవుని పాదముల దగ్గర నువ్వు కుమ్మరించాలి. నీ హృదయమును దేవుని దగ్గర కుమ్మరిస్తే, నువ్వు చేసినటువంటి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను క్షమిస్తాడు. ఆయన ఈ సృష్టిలో ఎవరైనా క్షమించగలిగిన ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నిన్ను క్షమించగలుగుతాడు. ఇంకెవరు నిన్ను క్షమించలేరు. నీలో ఉన్న పాపమును తీసివేయాలన్నా, నీలో ఉన్న చీకటిని తీసివేయాలన్నా, నీలో ఉన్న ఈ లోక దుర్నీతిని, ఈ లోకంలో ఉన్న చీకటిని నీలో నుంచి తీసివేయాలని అంటే యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరు కూడా నిన్ను, నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న పాపమును తీసివేయలేరు. ఎందుకనంటే ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా 2024 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ఈ భూమిపైకి వచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే నువ్వు క్రీస్తు యేసు నందలి ఉంటే నువ్వు నూతన సృష్టి అంటూ ఉన్నాడు కదా. ఆయన అందరికి నువ్వు ఎలాగెళ్ళాలి? ఆయన దగ్గరికి నువ్వు ఎలాగెళ్ళాలి అంటే ఆయన మాటను వినాలి, ఆయన యందు విశ్వాసం ఉండాలి, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు నన్ను నిత్య జీవం నాకు ఇవ్వలేరు, ఈ లోకం అనే చీకటి నుంచి నన్ను స్వతంత్రంలోకి, సర్వ స్వతంత్రంలోకి నన్ను ఎవరు నడిపించలేరు, యేసు మాత్రమే నడిపిస్తాడని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక శుద్ధ హృదయం దయచేయాలనుకుంటూ ఉన్నాడు. నూతనమైన సృష్టిలో నిన్ను తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నాడు. నూతనమైన క్రమము నీకు నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వారికి నువ్వు దూరంగా ఉన్నావేమో, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి ఆయన పరిశుద్ధ పాదముల దగ్గర నువ్వు నీ హృదయమును కుమ్మరిస్తే ఖచ్చితంగా నీ చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. అంతరంగములో బాహ్యముగా ఒకలా కనబడతాం, పైకేమో చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వారముగా, మంచి వారముగా, చేసే పనులన్నీ మంచిగా చేస్తూ ఉంటాం. కానీ అంతరంగంలో ఏముంటుందో తెలుసా? ఏదైనా దేవునికి విరోధమైనది ఉన్నదేమో అని చెప్పి ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడగవలసిందిదే, అయా నా అంతరంగములో స్థిరమైన మనసు నీవు. చాలా మందికి ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఒక దగ్గర స్థిరముగా ఉండలేరు. చేసే పనిలో కావచ్చు, వెళ్ళే చర్చికి కావచ్చు, వాక్యం చదివేటప్పుడు కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఏముండదు, స్థిరమైన హృదయం ఉండదు. ఎందుకనంటే స్థిరంగా ఉండలేరు. ఒక్క 2 నిమిషాలు కూడా దేవునికి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావేమో. ఈ సంవత్సరంలో నువ్వు అడుగు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇస్తున్నారు. ఏంటో తెలుసా? స్థిరమైన మనసుని నూతనముగా పుట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే
ఆయన నువ్వు అడగాలి. ఏమనంటే, అయా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి అని నువ్వు అడిగావనుకో, ఖచ్చితంగా ఆయన నీకు శుద్ధ హృదయం ఇస్తాడు. నువ్వు ఆయన అడిగితే నీ అంతరంగములో స్థిరమైన మనసును నువ్వు అడిగితే, అయ్యా నాకు నూతనముగా పుట్టించు, నూతనముగా నేను ఎలాగొస్తానయ్యానంటే, నువ్వు ఆయన రక్తంలో కడగబడితే, ఆయన వాక్యంతో కడగబడితే ఖచ్చితంగా నువ్వేమవుతావో తెలుసా? నూతనముగా తయారవుతావు. నూతన సృష్టిగా చేయాలనుకుంటూ ఉన్నాడు దేవుడు. అందుకే ఈ సంవత్సరంలో నిన్ను ఎందుకు అని అంటే, ఈ సంవత్సరం నీకు ఇచ్చింది ఎందుకో తెలుసానా? నీ జీవితంలో నూతనమైన దయా కిరీటం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీలో శుద్ధ హృదయం కలుగజేసి, స్థిరమైన మనసును కలుగజేసి, నూతనముగా నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసా? నీ జీవితంలో చూడండి, 65 కీర్తనలు 11వ వచనంలో ఉంటది, సంవత్సరమున నీకు దయా కిరీటము ధరింపు చేసి ఉన్నాను, నీ జాడల జారము వెదజల్లుచున్నవి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈ సంవత్సరంలో నిన్ను ఒక నూతన సృష్టిగా ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను నూతన సృష్టిగా ఎందుకు చేశాడనంటే, నీకు ఒక దయా కిరీటమును దయచేశాడు. ఎందుకో తెలుసా? ఎంతో మందికి లేని ధన్యత నీకు ఒక నూతనమైన సంవత్సరంలో నీకు ప్రవేశపెట్టాడు. నీ హృదయమును శుద్ధ హృదయముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. నీకు స్థిరమైన మనసును కలిగజేయాలనుకుంటూ ఉన్నాడు. నీకు నీ అంతరంగమును నూతనముగా తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నూతన దయా కిరీటమును దేవుడు దయచేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం కిరీటం అంటే బంగారము వజ్ర వైడూర్యాలు కాదు, కానీ నువ్వు సజీవంగా ఉన్నావని అంటే అది దేవుడు కృప వల్లే ఈరోజు సజీవంగా ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం చెప్తూ ఉన్నాం. ఈ వాక్యం మీరు వింటూ ఉన్నారని అంటే దేవుడు ఒక నూతనమైన దయా కిరీటం ఈ సంవత్సరంలో మనకు దయచేసి, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి మనల్ని ఈరోజు ఆయన ఈరోజు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము నిబంధన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుణ్ణి ఆనందింప చేయాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. దేవుని ప్రేమను పొందుకున్న మనము మన ప్రేమను ఇతరులకు పంచేవారముగా ఉండాలి. దేవుడు ఎలాగైతే ఆ సిలువలో ఆయన క్షమించాడో, అదే విధముగా మనము కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? క్షమించగలిగే మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము క్షమించగలిగే మనసును కలిగి ఉండాలి. మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము నూతనముగా సృష్టించబడి ఉన్నాము. నూతనముగా మనల్ని తయారు చేసే దేవుడు. అయితే ప్రకటన గ్రంథంలో తుతైర సంఘం ఉంటది, 2వ అధ్యాయంలో ప్రకటన లాస్ట్ లో ఉంటది. చూడండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన 2:21 వచనం అంటాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చాలు. మారు మనసు పొందుటకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకేం చేస్తున్నాడో తెలుసా? సమయమునిస్తూ ఉన్నాడు. ఆ సమయం నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తూ ఉన్నాను, నేను ఇంత దేవునికి సమర్పించుకున్నాను, ఇన్ని రకాలుగా నేను సేవా పరిచర్యలు చేస్తున్నాను, ఇంత డబ్బును ఖర్చు పెడుతూ ఉన్నాను కాదు. నీకు మారు మనసు పొందుటకు నేనేమి ఇచ్చి ఉన్నాను? సమయమునిచ్చి ఉన్నాడు దేవుడు. ఆ సమయము నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మారు మనసును పొంది ఈ సంవత్సరంలో నూతనమైన దయా కిరీటమును దేవుడు దయచేస్తాడు. నూతనమైన స్వభావం నీకు ఇస్తాడు. నీలో ఉన్న రాతి హృదయం తీసివేసి మాంస హృదయం నీకు ఇయ్యాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే ఖచ్చితంగా నీలో నూతనమైన సృష్టిని దేవుడు సృజించబోతూ ఉన్నాడు. ఆయన నీలో నివాసం చేయాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను ఈ లోకం అనే పాపం నుంచి తప్పించాలనుకుంటూ ఉన్నాడు. ఈ లోకం అనే శాపం నుంచి తప్పించాలనుకుంటూ ఉన్నాడు. నీ జీవితమును ఒక నూతనమైన జీవితముగా ఆయన తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించుటకు ప్రయత్నించు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏమడుగుతున్నాను నీకు మారు మనసు కావాలని చెప్పి నీకు సమయం ఇస్తూ ఉన్నాడు దేవుడు. నీవు ఒకవేళ ఇప్పుడు వారికి మారు మనసు నువ్వు పొందలేదేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, ఒరే బాబు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు సమయంనిస్తూ ఉన్నాను. నువ్వు ఆ సమయం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నువ్వేం చేయాలంటే
సమయమును సద్వినియోగం చేసుకుంటే దేవుడు నీలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీతో సావాసం చేస్తాడు. దేవుడు నీలో ఉంటానంటూ ఉన్నాడు. దేవుడు నీతో ఉంటానంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు నువ్వు పొందితే నీ జీవితము నూతన సృష్టిగా తయారు చేస్తాడు దేవుడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఒకసారి యెషయా గ్రంథం తీయమ్మ. యెషయా గ్రంథము 43 అంటే 43 చాప్టర్. ఇక్కడ ఒక మాట ఉంటది. మనము 18-19 వచనాలు 18-19 వచనాలు చూస్తే, మునిపుట్టి వాటిని జ్ఞాపకము చేసుకోకుడి, పూర్వకాల సంగతులు తలుచుకోకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో నశింపరా, నేను అరణ్యములో తోవ కలిగి చేయుచున్నాను, ఎడారిలో నదులు నేను చేయుచున్నాను, పారజేయుచున్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మునుపటి వాటిని నువ్వేం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు. పూర్వకాల సంగతులు నువ్వేం చేయకూడదు? తలంచుకోకూడదు. నూతనమైన క్రియ చేస్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఇప్పుడే అది మొలుచును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నూతనమైన క్రియ నీలో చేయాలనుకుంటూ ఉన్నాడు. అంటే నువ్వేం చేయాలి? మునిపటి వాటినంటే పాత విషయాలు ఏటిని కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. ముందు సినిమా చూసేవాడు, షికారులు చేసేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, వ్యభిచారం చేసేవాడు, ఇంకా దొంగతనము, రకరకాల వ్యసనాలకు నువ్వు బానిసైపోయినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, పూర్వకాల సంగతులు నువ్వేమీ తలుంచుకోవద్దు. నీ జీవితంలో నేనేం చేయబోతున్నాను? నూతనమైన కార్యం చేయబోతున్నాను. నీ జీవితంలో నేనేం చేయబోతున్నాను? నూతనమైన సృష్టిని నేను సృజించబోతూ ఉన్నాను. అందుకని నువ్వు పూర్వకాల సంగతులు, మునుపటి విషయాలు ఏవి కూడా నువ్వేం చేయకూడదు, జ్ఞాపకము చేసుకోవద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? మీరు మునుపటి విషయాలు ఏవి జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాల సంగతులు ఏవి అటు గురించి ఆలోచించద్దు. నేను ఎలాగున్నాను, ఎలా బ్రతికినాను, ఎలా జీవించినాను, నేను అప్పుడే బాగునింది, అవన్నీ నీకు అనిపించచ్చేమో కానీ దాని వల్ల నీకు నిత్య జీవం రాదు. దానివల్ల నీకు పరలోక రాజ్యము నువ్వు పొందుకోలేవు. కానీ నువ్వు నూతన సృష్టి సృజించిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే, ఆయనతో నువ్వు అంటకట్టబడితే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతుందో తెలుసా? నూతనముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 45 యెషయా గ్రంథం 45లో ఒక మాట ఉంటది. చూడండి. 24-25 వచనాలు చదవండి. యెహోవా యందే నీతి బలము ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పెదరు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడెదరు. యెహోవా యందే ఇజ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. హల్లెలూయా. చూడండి, నీతిమంతులుగా యెహోవా యందే ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు, అన్ని జనాంగమైన మనం కావచ్చు, ప్రతి ఒక్కరు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు నీతిమంతులుగా ఎంచబడాలని అంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు నామములో నువ్వేమవ్వాలి? ఆయన నామములో బాప్తిసం పొందాలి. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. యేసు క్రీస్తే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అయితే ఆయన మీద కోపపడిన వారు అందరూ ఏమవుతారంట? సిగ్గుపడతారని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా నీ జీవితంలో నువ్వు ఏదైనా పూర్వకాల సంగతులు, పాత ఆలోచనలు, పాత పద్ధతులు ఇంకా నీకు గుర్తుంటే ఈ నూతనమైన సంవత్సరంలో పాతవన్నీ ఏం చేయమంటూ ఉన్నాడు? వదిలివేయమంటూ ఉన్నాడు. నూతనమైన వాటిని నీలో దేవుడు సృజించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చి నీ హృదయం ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? ఆయన నూతన సృష్టిని తయారు చేయాలని, నిన్ను నూతనముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నూతనముగా చేయాలనుకుంటాడు. అదే విషయం చెప్తాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడు, 3వ అధ్యాయము 13-14 వచనంలో ఇదే విషయం అంటాడు. పాతవన్నిటిని ఏం చేయాలంట? వదిలివేయాలంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది 13-14. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే, నేను వెనకున్న వాటిని ఏం చేస్తున్నాను? మరిచినాను. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తాలంట. హల్లెలూయా.
ఎక్కడికి పరిగెత్తాలి? గురి వద్దకే. మనం ఏ గురి కలిగి ఉండాలి? యేసు అనే గురి కలిగి ఉండాలి. యేసు తప్ప నీ జీవితంలో ఏమీ కనిపించకూడదు. అందుకని వెనకున్న వాటి గురించి ఒకవేళ మనం ఆలోచించామంటే, వెనకున్న వాటి గురించి మనము తలంచుకున్నాం అనుకో, దేవునికి మనం ఏమవుతాము? దూరం అయిపోతాము. అందుకని వెనకున్న వాటిని మర్చిపోయి క్రీస్తు యేసునందలి పొందబో ఆ గొప్ప బహుమానం కొరకు మనము గురి వద్దకే పరిగెత్తాలి. ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తాలి. సువార్త ప్రకటించుట్లో పరిగెత్తాలి. సంఘముల కట్టుట్లో మనం పరిగెత్తాలి. మనం ఒక గురి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంటది. ఆ గమ్యము మనము ఏం కలిగి ఉండాలంటే యేసు. మన గమ్యం ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారే. మన గురి ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారే. ఆయన కొరకు మనం ప్రయాసపడాలి. ఆయన కొరకు మనం ప్రసవేదన పడాలి. ఆయన ఆ బహుమానమును పొందుకొని కొరకు ఆయన కొరకు మనము ఎదురు చూడబోయే మనకు ఒక బహుమానం ఉంది కదా, పరలోక రాజ్యము. ఆయన రాబోతూ ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఆ బహుమానము కొరకు నువ్వు నీతి క్రియలు జరిగించాలి. ఆ బహుమానం కొరకు సువార్త ప్రకటించాలి. ఆ బహుమానం నువ్వు పొందుట కొరకు ఇప్పుడు చూడండి, పందెం రంగం నందు చాలా మంది పరిగెడతారు. అది క్షయమైన బహుమతి కొరకే. దాని కొరకు అనేక మంది పరిగెడుతూ ఉన్నారు. కానీ నువ్వు అక్షయమైనది దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానము కొరకు నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. ఈ నూతన సంవత్సరం నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యందు అయా నాకు శుద్ధ హృదయం కలిగిచి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించానని చెప్పి దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగితే అయితే పూర్వకాల సంగతులే నువ్వు గుర్తు చేసుకోవద్దు, నేను ఒక నూతన క్రియను నీ జీవితంలో చేయబోతూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ నూతనమైన క్రియ కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఆ నూతనమైన క్రియ కొరకు నువ్వేం చేయాలి? గురి యొద్దకే నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటూ ఉన్నాడు అంటే, చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుట కొరకు గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాడంట. ఈ రోజు నువ్వు నేను కూడా ఎక్కడ పరిగెత్తాలో తెలుసా? గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ గురి యొద్దకు మనము పరిగెడితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యమును ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన కార్యమును చేస్తాడు. ఇదే ఇంకొక మాట కూడా అంటాడు 42వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనంలో, మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. అంటే పుట్టక మునిపే ఏం చేస్తాడంటే ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడని చెప్పి దేవుడి లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నూతనమైన కార్యములు జరిపించాలనుకుంటూ ఉన్నాడు. నూతనమైన ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబమును, సంఘమును ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మునుపు ఉన్న విషయాలు, పాత జీవితము, రోత జీవితము, దేవునికి విరోధమైన జీవితమును మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో మనము వదిలివేయాలి. లేకపోతే మన బ్రతుకులు ఇంకా మనం ఏమైపోతూ ఉంటాం? దూరం అయిపోతూ ఉంటాము. మనము సత్యమును తెలుసుకొని వెనకకి ఎప్పుడు కూడా తిరుగు చూడకూడదు. సత్యమును తెలుసుకున్నప్పుడు సత్యములోనే మనం ముందుకు వెళ్ళాలి. ఈ సత్యములో మనం వెళ్ళాలంటే మనకు కొంచెము కష్టంగా ఉంటది. విశాలమైన మార్గము ఏం చేస్తుందంటే అది నేను నరకంలోనికి తీసుకెళ్తుంది. ఇరుకైన మార్గము నీకు నూతన సృష్టినిస్తుంది, నూతన బలమునిస్తుంది, నూతన ప్రేమనిస్తుంది, నూతన క్షమాగుణమును దేవుడు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 15th second verse, సెకండ్ కదా 5th verse చూడండి. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవడో నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో ఆయన ద్రాక్షావళి అంటూ ఉన్నాడు. తీగలు ఎవరంట? మనమని చెప్తూ ఉన్నాడు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అంటూ ఉన్నాడు. మనము ఆయన మన యందు నిలిచి ఉంటే, మనం ఆయన యందు నిలిచి ఉంటే మనం ఏమవుతామంట? ఈ నూతన సంవత్సరంలో బహుగా ఫలిస్తామని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనము ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేమంట? ఏమీ చేయలేం.
మన తలలో ఉన్న వెంట్రుకలు, మన తలలో ఉన్న ఈ హెయిర్ని కూడా తెలుపుని నలుపు చేయలేము. ఈ సృష్టిలో ఉన్న దాంట్లో ఏది కూడా ఒక అడుగుకు ముందు వేయాలన్నా వెనక్కి ఏం చేయాలన్నా మనం ఏం చేయాలో మనం మొదట దేవునికి అంట కట్టబడి ఉండాలి. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కాబట్టి ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాడి యందు నిలిచి ఉండు. ఒకవేళ నాకు వేరుగా ఉండి వాడు ఏం చేయలేడు, ఏమీ చేయలేడని చెప్పి దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనం ఆయనకి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం, ఏమీ సాధించలేం. ఈ నూతన సంవత్సరంలో ఈ 5వ తారీఖు మొదటి ఆదివారంలో దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ పాత జీవితం అంతా వదిలేయి, కొత్తగా దేవుడిలోకి రా, యేసు క్రీస్తునే తెలుసుకో, ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు, నీ హృదయం ఆయన పాదముల దగ్గర కుమ్మరించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతనముగా తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు, నూతనముగా నడిపించాలనుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి మనము యోహాను సువార్త 17:23 ఒక మాట ఉంటది. వారి యందు నేనును నా యందు నువ్వు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. వారి యందు నేనును నా యందు. ఇప్పుడు చూడండి, తండ్రి యందు కుమారుడు ఉన్నాడు, కుమారుడు యందు తండ్రి ఉన్నాడు. అదే విధముగా మన యందు ఎవరున్నారో, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. మనమల్ని ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? మనమల్ని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనకి చూడండి, ఆయనకి వేరుగా ఉండి నూతన సంవత్సరంలో నువ్వేం చేయలేవు, ఏమీ నువ్వు సాధించలేవు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే ప్రతి ఒక్క ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే, దేవుని యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ జీవితము ఏం చేస్తుంది తెలుసా? ఫలించే ప్రతి తీగ ఎలాగుంటది? ఆయనతో అంటకట్టు బహుగా ఫలిస్తుంది. అదే విధంగా ఆయనకి వేరుగా ఉండి నువ్వైతే ఏమీ చేయలేవు. చూడండి, ఈ మాట అంటాడు, ఏమంటాడంటే 7వ వచనము, యోహాను సువార్త 15:7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించటం వల్ల ఏమవుతారంట? ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించటం వల్ల తండ్రి ఏమవుతాడు? మహింపరచబడతాడు. ఇందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు అని చెప్తూ ఉన్నాడు. మనము ఫలించాలి. ఈ నూతన సంవత్సరంలో మొదట నువ్వు మారు మనసు పొందాలి. ఈ నూతన సంవత్సరంలో నీ పాత జీవితం అంతా వదిలివేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవునికి నీ హృదయం అప్పగించుకోవాలి. స్థిరమైన మనసును కావాలని అడగాలి. అదే విధంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వేం అడగాలో తెలుసా? ఆయనలో ఫలించాలి. నువ్వు తీగవై ఉన్నావు, ఆయన ద్రాక్ష వలె ఉన్నాడు. నువ్వు ఆయనకు అంటకట్టబడితే గాని నువ్వేం చేయలేవు, ఫలించలేవు. నువ్వేం చేయాలి? అంటకట్టబడాలి. నువ్వు బహుగా ఫలించితే తండ్రి ఏమవుతాడంట? మహింపరచబడతాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. తద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. అందుకే అంటూ ఉన్నాడు, ఏమనంటే మనం ఇక్కడికి వద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రతించును, ఇద్దో కొత్తవి నూతనమాయను. హల్లెలూయా. సమస్తమును దేవుని వలన. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడే తయారు చేశాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయనే తయారు చేసి ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు చెప్తూ ఉంది ఏంటంటే, నువ్వు మారు మనసు పొందు, నీ హృదయమును దేవుని పాదముల దగ్గర కుమ్మరించు, నువ్వు నీ అంతరంగంలో స్థిరమైన మనసును కావాలని యేసయ్యను నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబమును నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన తలంపులు ఇచ్చి నిన్ను ముందుకు నడిపించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు నీ హృదయమును దేవుని పాదముల దగ్గర కుమ్మరించు. దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? మంచి ఆశీర్వాదములతో నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.